వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్న హిందూ ధర్మ సమ్మేళనానికి ఆహ్వానిస్తూ కమిటీ సభ్యులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. హిందువుల ఐక్యత వర్ధిల్లాలి హిందూ ధర్మ సమ్మేళన సభ నర్సంపేటలో ఈ నెల 5వ తారీఖు రెడ్డి ఫంక్షన్ హాల్లో హిందూ బాంధవులందరూ కలిసి ఘనంగా సభ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ హిందూ సభ ఎందుకు అనంటే కులాలకు అతీతంగా అందరూ కూడా ఒకటే, ఇంటి లోపల కులం ఇంటి బయట హిందుత్వం అనే నినాదంతో అందరం బయటికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇవాళ ప్రపంచ దేశాలు చూస్తే కనుక ఒకరి మీద ఒకరు దాడులు చేసుకొని దేశాలను ఆక్రమించుకోవాలని చూస్తున్న సందర్భంలో ప్రపంచ దేశాలలోనే హిందుత్వం గల దేశం భారతదేశం ఒక్కటే. ఈ భారతదేశంలో అన్ని కులాలు అన్ని వర్గాలు కూడా మేమంతా హిందువులము, మాది హిందూ దేశము, మా హిందూ దేశం జోలికి ఎవరు రావద్దు, మేము సంఘటితంగా ఉన్నాము అని చెప్పుకోవడానికే ఈ సభ అనేది ఏర్పాటు అనేది చేయడం జరిగింది. ఈ సభలో ముఖ్యులు మనకు అక్కడికి వస్తున్న బోధన చేయడానికి వస్తున్న అయ్యగారులు ఎవరు అని అంటే గురూజీ, ఇంకా మేడం, ఇంకా ఈ సార్ పేరు ఒక కరపత్రంలో ఇచ్చాము మేము. వాళ్ళు వస్తున్నారు. అక్కడ గోమాత పూజ, తులసి పూజ, సాయంత్రం అన్నప్రసాదాలు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. మన హిందువులం అందరం ఐక్యతగా ఉంటేనే మన వాడని కావచ్చు, మన ఊరిని కావచ్చు, మన మండలాన్ని కావచ్చు, జిల్లాని కావచ్చు, రాష్ట్రాన్ని కావచ్చు, దేశాన్ని కావచ్చు రక్షించుకున్న వాళ్ళం అయితే తప్పితే హిందువులు ఎవరో చేస్తారు అని అనుకుంటే మనకు కూడా ప్రమాదం పొంచి ఉన్నది. వేరే మతస్థులతోటి మనకు కూడా ప్రమాదం పొంచి ఉన్నది. ఎవరి దేవుణ్ణి వాళ్ళు మొక్కుకోవాలి, కానీ అనవసరంగా మాకు కన్వర్ట్ కావాలి అని కొంతమంది అంటున్నారు. కాబట్టికే ఇది మన మీద దాడి జరిగే ప్రయత్నం కూడా ఉన్నది. కాబట్టికే మేము హిందువులము, మేము ఐక్యతగా ఉన్నాము అని తెలపడం కోసమే ఈ హిందూ సభ అనేది పెడుతున్నాం. ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు, ఎవరికి సంబంధించింది కాదు. హిందువులం భారతదేశంలో పుట్టి భారతదేశ గాలి పీరుస్తున్నాము, భారతదేశంలో తిండి తింటున్నాం. కాబట్టికే మా దేశాన్ని మేము రక్షించుకోవాలని అందరం కూడా సంఘటితమై మహిళలము అందరూ ప్రతి ఇంటికి పోయినా కూడా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాకు ఎంత ఏది ఉన్నా కూడా ఇది మన పండగ, ఇది మన వాతావరణం, మన దేశం గురించి, మన కోసం, మన స్వేచ్ఛ కోసం అని వాళ్ళే ఎదురుగా వచ్చి వాళ్ళే బొట్టు పెట్టి వాళ్ళే ఆహ్వానిస్తారు. మేము ఆహ్వానిస్తుంటే వాళ్ళు కూడా ఆహ్వానిస్తున్నారు. మంచి స్పందన ఉన్నది. అందరూ కూడా తరలి రావాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. రెడ్డి ఫంక్షన్ హాల్ నెక్కొండ రోడ్లో నర్సంపేట రెడ్డి ఫంక్షన్ హాల్ సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ అవుతుంది. అక్కడికి స్వామీజీ వస్తున్నారు. స్వామీజీ ఆశీర్వాదం ఉంటుంది. అక్కడ పూజ, గోమాత పూజ, తులసి పూజ, వివిధ రకాల ఉంటాయి, తీర్థ ప్రసాదాలు కూడా ఉంటాయి. వాళ్ళ ఆశీర్వాదం కూడా ఉంటుంది. అందరూ కూడా ఆశీర్వాదం తీసుకోవాలి. మన హిందుత్వాన్ని కాపాడుకోవాలి, హిందూ దేవతలను కాపాడుకోవాలి, అందరం ఐక్యతగా ఉండాలి అనేదే మన ఆలోచన. ఎవరిని ఉద్దేశించి కాదు, ఏ మతాన్ని ఉద్దేశించి కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులము అని చాటి చెప్పడం కోసమే ఈ సమ్మేళన. అందరూ కూడా తరలి రావాలని కోరుకుంటున్నాం. ఈ నెల 5వ తేదీన సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు నర్సంపేట పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగే హిందూ సమ్మేళనానికి హిందూ బంధువులందరినీ ఆహ్వానించే బొట్టు పెట్టి కరపత్రిక ఇస్తూ మేము ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం. దానిలో భాగంగా 27వ వార్డు పరిధిలో చెర్పకాస్లో ఇప్పుడు మేము ఉన్నాం. ఇక్కడ ఉన్న మహిళలందరికీ ఇప్పుడు ఉదయం అంతా సుభాష్ రోడ్లో పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు చెర్పకాస్ ప్రాంతంలో ఉన్నాము. ఇప్పుడు హిందూ బంధువులందరికీ మేము చెప్పేది ఒకటే మెసేజ్, మన ఐక్యతను చాటుకోవడం కోసం అన్ని వార్డుల నుండి పట్టణం మొత్తంగా కదిలి మహిళలు అధికంగా ప్రాధాన్యతనిస్తూ ఈ యొక్క ప్రోగ్రామ్ను సక్సెస్ చేయడంలో ప్రతి ఒక్కరం బాధ్యత తీసుకున్నాం. దానిలో భాగంగానే మా వార్డులో ఉన్న కమిటీ అంతా కలిసి అందరినీ కలుపుకుంటూ తిరుగుతూ ఉన్నాం. దీన్ని అందరం అప్లై చేసుకుందాం. నర్సంపేటలో ఎక్కడ జరగనంత కనివిని ఎరగనంత రీతిలో అత్యధికంగా హిందూ బంధువులు తరలి రావాలి, మన ఐక్యతను చాటాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేయడం కోసం అందరూ సహకరించాలని, హిందూ బంధువులు ఇది ఒక పండగ వాతావరణంలో ప్రతి ఇంటికి మెసేజ్ పోవాలి, ప్రతి ఒక్కరు ఆలోచించాలి, అక్కడే భోజనం ఉంటుంది, కుటుంబ సపరివారంగా రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. ధర్మ సభ్యులుగా
ఆహ్వానిస్తున్నాం. మా హిందువుగా కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రతి అందరం ఐక్యమైదాం, ఐక్యంతో ముందుకు సాగదాం, మన ఐక్యతను చాటి చెప్పుదాం. శ్రీమన్నారాయణ హిందూ బంధువులందరికీ కూడా మంగళాశాసనములు. ప్రియ హిందూ సోదరులారా, రాష్ట్రీయ సేవా సంఘ్ శతాబ్ది ఉత్సవ కార్యక్రమంలో భాగంగా మన నర్సంపేట పట్టణం రెడ్డి ఫంక్షన్ హాల్లో ఈ మంగళవారం దివి 5/5/2026 రోజున సాయంత్రం 6 గంటలకి హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవలసిందిగా ఆహ్వానం చేయుచున్నాము. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము ప్రతి హిందువులో ఐక్యత భావాన్ని పెంపొందించడానికి ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఎంతోమంది మేధావులు హాజరవుతున్నారు. కావున ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్క హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలా ముందుకు వెళ్దాము. హిందువుగా ప్రతి ఒక్కరు రావాల్సిందిగా ఆహ్వానం చేయుచున్నాము. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.